అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ 7 మార్క్స్ అండి ఇంటిగ్రేషన్లో. ఇంటిగ్రేషన్ dx బై 5 + 4 cos x అండి. 5 + 4 cos x. చూడండి నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఎలా రాద్దామంటే ఇంటిగ్రేషన్ 1/5 + 4 ఇంటూ cos x కి సబ్మల్టిపుల్ యాంగిల్ అండి. 1 - tan square x by 2 by 1 + tan square x by 2 అండి. ఓకేనా, ఇంటూ dx. సో cos x ప్లేస్లో 1 - tan square x by 2 by 1 + tan square x by 2. సో నెక్స్ట్ స్టెప్లో ఏంటి, బై 1 LCM అండి. 1 డివైడెడ్ బై ఇక్కడ LCM అండి. LCM ఏంటి, 1 + tan square x by 2, 5 into 1 + tan square x by 2 plus 4 into 1 - tan square x by 2 into dx అండి. ఓకేనా, cos x అంటే 1 - tan square x by 2 by 1 + tan square x by 2 అండి. అది మనకి ఫార్ములా అండి, అది సబ్మల్టిపుల్ యాంగిల్ ఫార్ములా. cos x is equal to 1 - tan square x by 2 by 1 + tan square x by 2. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, ఇప్పుడు ఈ 1 + tan square x by 2 న్యూమరేటర్కి వెళ్తుంది. 1 + tan square x by 2 by, సో 5తో మల్టిప్లై చేస్తున్నానండి ఇది. 5 × 1 5 ప్లస్ 5 tan square x by 2 ప్లస్ 4తో దీనండి 4 - 4 tan square x by 2 into dx. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో 1 + tan square x by 2ని secant square x by 2 అని రాయొచ్చండి, ట్రిగ్నోమెట్రీ ఫార్ములా. చూడండి 5 tan square x by 2 - 4 tan square x by 2 కదా, అంటే tan square x by 2 అండి. 5 + 4 అండి 9 into dx అండి. ఓకేనా, సో ఇప్పుడు tan x by 2 is equal to t అనుకోండి. డిఫరెన్షియేషన్ చేస్తే secant square x by 2, x by 2 కింద డెరివేటివ్ 1/2 అండి. dx is equal to dt. సో secant square x by 2 into dx is equal to 2ని షిఫ్ట్ చేస్తే 2 into dt అండి. ఓకేనా, ఈ అనుకున్న వాల్యూస్ ఇందులో వేద్దామండి. చూడండి secant square x by 2 dx అంటే ఏంటి, 2 into dt అండి, బై tan x by 2 అంటే t అండి, t స్క్వేర్ ప్లస్ 9 కదండి, అంటే 3 స్క్వేర్ అండి. ఓకేనా, సో ఇప్పుడు ఇదే ఫార్ములాలో ఉంది. ఇంటిగ్రేషన్ 1/x² + a² into dx అండి. అంటే 1/a tan ఇన్వర్స్ x/a + c. ఇది ఫార్ములా అండి. సో ఈ ఫార్ములాలో నేను ఇప్పుడు వేస్తానండి. ఇక్కడ a అంటే 3 అండి, 1/3 ఆల్రెడీ 2 అవుతుందండి ఇక్కడ, ఇది ముందు రాశాను 2ని. 1/3 అంటే 1/a tan ఇన్వర్స్ x/a దట్ ఈస్ t/3 ప్లస్ c అండి. ఇప్పుడు ఇది ఏంటవుతుంది, 2/3 ఇంటూ tan ఇన్వర్స్ t కదండి, t అంటే ఏంటండి, tan x/2. సో tan x/2 by 3 అండి ప్లస్ c. ఓకేనా, ఇలా రాయొచ్చు, లేదంటే ఈ 3 ఇలా ముందు పెట్టినే రాయొచ్చు. ఓకేనా, ఇలా 2/3 ఇంటూ tan ఇన్వర్స్ 1/3 ఇంటూ tan x/2 ప్లస్ c అండి. సో దిస్ ఈజ్ అవర్ రిజల్ట్ అండి. ఈ మోడల్ సమ్స్ ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూడండి. ఈ మోడల్ సమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చేయండి జాగ్రత్తగా. సో నెక్స్ట్ దీని తర్వాత ఇంకో మోడల్ అండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్స్. ఇదేంటి సమ్, ఇంటిగ్రేషన్ 9 cos x ఇంటిగ్రేషన్
9 cos x minus sin x 4 divided by 4 sin x plus 5 cos x into dx అండి. ఓకేనా? ఈ సమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనికి ఫార్ములా చూడండి. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a into d by dx of denominator plus b into denominator. సో ఈ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేస్తామండి. చూడండి, 9 cos x minus sin x is equal to a into d by dx of denominator అంటే 4 sin x plus 5 cos x plus b into denominator 4 sin x plus 5 cos x అండి. ఓకేనా? సో ఇప్పుడు d by dx అనుకున్నాం కాబట్టి సింప్లిఫై చేస్తాను, డెరివేటివ్ చేస్తాను. 9 cos x minus sin x a into 4 డెరివేటివ్ ఆఫ్ sin x అండి, cos x 5 కదండి. డెరివేటివ్ ఆఫ్ cos x అంటే మైనస్ sin x అంటే మైనస్ ఈ ముందుకు వస్తే ఈ ప్లస్ అనేది మైనస్ అయిపోతుంది. 5 sin x ఇది సేమ్ యాజ్ గా రాసేస్తాం. 4 sin x ప్లస్ 5 cos x. ఓకే, రాసిన తర్వాత ఈక్వేటింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ cos x ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? cos x కోఎఫిషియెంట్స్ ని బోత్ సైడ్స్ ఈక్వేటింగ్ చేస్తున్నానండి. ఓకేనా? సో cos x కోఎఫిషియెంట్ ఏంటి? 9. ఇక్కడ cos x 4 కదండి, బడిలో ఈక్వల్ టు ఉంది 4a. సో ఇక్కడ cos x ముందు కోఎఫిషియెంట్ 5 కదండి, ప్లస్ 5b అండి. ఓకేనా? cos x కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేసేసాం. సో ఈక్వేటింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ sin x. నెక్స్ట్ sin x కోఎఫిషియెంట్స్ అండి, ఈక్వేటింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ sin x. సో హియర్ -1 ఈజ్ ఈక్వల్ టు -5a. sin x కోఎఫిషియెంట్ ఏంటండి? ప్లస్ 4b అండి. ఓకేనా? సో sin x కోఎఫిషియెంట్స్ వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి? వీటిని సాల్వ్ చేసేసేయాలండి. ఓకేనా? ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అని, సో ఈక్వేషన్ 2 అని సాల్వ్ చేసేస్తాం. సాల్వ్ 1 and 2. సో 1 and 2ని సాల్వ్ చేసేటప్పుడు నేను ఏం చేస్తాను? నాకు ఏ వాల్యూ క్యాన్సిలేషన్ అవ్వదు కదా. సో నేను 1ని 5తో మల్టిప్లై చేస్తాను, అలానే 2ని 4తో మల్టిప్లై చేస్తానండి. ఓకేనా? 1ని 5తోని 2ని 4తోని మల్టిప్లై చేస్తున్నాను. సో మల్టిప్లై చేస్తే 1ని 5తో కదా మల్టిప్లై చేస్తే 5 4s 20a ప్లస్ 5 5s 25b 5 9s 45. ఓకేనా? సో ఇప్పుడు సెకండ్ దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 4తో కదా. చేస్తే -20a ప్లస్ 4 4s 16b ఈజ్ ఈక్వల్ 4తో కదా -4. సో సాల్వ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అండి. 41b ఈజ్ ఈక్వల్ టు 45లో -4 సబ్ట్రాక్ట్ చేస్తే 41 అండి. సో ద వాల్యూ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? 1. ఓకేనా? 41 క్యాన్సిలేషన్ అయిపోతుంది, b వాల్యూ 1 వచ్చిందండి. సో ఇప్పుడు bని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ b ఇన్ ఈక్వేషన్ 1. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటండి? 4a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు 9 అండి. ఓకేనా? 9 ఈక్వేషన్ అందులో వేస్తే b వాల్యూ 1 కదా, 4a ఈజ్ ఈక్వల్ టు b వాల్యూ 1 కదండి, ప్లస్ 5. b వాల్యూ 1 వేయలేదు ఇంకా 1 అండి. సో 4a ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు a వాల్యూ కూడా 1 వచ్చిందండి. ఓకేనా? a b వాల్యూస్ రెండు 1 1 వచ్చినాయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఈ వాల్యూ ab వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. అంటే ఎలా? దీనికి నెంబర్ ఇద్దామా? 1 అంటున్నాను. సబ్స్టిట్యూట్
ఏ కామా బి ఇన్ ఈక్వేషన్ 1 అంటున్నాం. అప్పుడు ఏమొస్తుంది ఇది 9 cos x మైనస్ sin x ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ 1 అండి 4 cos x మైనస్ 5 sin x ప్లస్ b ఇంటూ 4 sin x ప్లస్ 5 cos x. ఓకేనా? b వాల్యూ ఎంత అండి 1 కదా, సో b కూడా 1 వేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి 9 cos x మైనస్ sin x వాల్యూని సమ్లో సబ్స్టిట్యూట్ చేసేయాలండి. సో దీన్ని ఏమందాం రోమన్ నెంబర్ 2 అందాం. సో సమ్ని రోమన్ నెంబర్ 1 అందాం. ఓకేనా? ఇక్కడ నేనేమంటున్నాను సబ్స్టిట్యూట్ 2 ఇన్ రోమన్ నెంబర్ 1. సో రోమన్ నెంబర్ 1 ఏంటి ఇంటిగ్రేషన్ 9 cos x మైనస్ sin x by 4 sin x plus 5 cos x into dx కదండి. సో ఇప్పుడు న్యూమరేటర్ ప్లేస్లో ఈ వాల్యూ వేస్తాం 4 cos x minus 5 sin x plus 4 sin x plus 5 cos x whole divided by 4 sin x plus 5 cos x into dx అండి. డినామినేటర్ రెండింటికి అప్లై చేయాలి కదా, సో రెండింటికి డినామినేటర్ అప్లై చేసేస్తున్నాం. ఇంటిగ్రేషన్ 4 cos x minus 5 sin x by 4 sin x plus 5 cos x into dx అండి. ఇది బై ఇది అండి ప్లస్ ఇప్పుడు ఇది బై ఇది సపరేట్ చేస్తాం 4 sin x plus 5 cos x by 4 sin x plus 5 cos x అండి into dx. సో నాన్న ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, అక్కడ 1 మిగిలింది. సో ఇది ఏంటవుతుంది f of x is equal to 4 sin x plus 5 cos x అనుకున్నాం అనుకోండి, ఈ f dash of x ఏంటైద్దండి 4 cos x minus 5 sin x అవుతుంది, అంతేనా? sin x డెరివేటివ్ cos x minus sin x ఇలా అవుతుంది. సో అప్పుడు ఏ ఫార్ములాకి వచ్చిందండి ఇంటిగ్రేషన్ ఫార్ములా రాస్తున్నానండి f dash of x by f of x ఫార్ములాలోకి వస్తుందండి. అప్పుడు ఏం రాయించండి దీనికి log modulus f of x plus c అండి. ఓకేనా? ఆ ఫార్ములా నేను అప్లై చేసేస్తున్నాను దీనికి. సో ఇది ఏంటవుతుంది ఇది log modulus f of x అంటే 4 sin x ప్లస్ 5 cos x అండి ప్లస్ ఇంటిగ్రేషన్ ఈ రెండు క్యాన్సిల్ అయితే 1 కదా ఉంటుంది, ఇంటిగ్రేషన్ 1 into dx అంటే x ప్లస్ c. ఓకేనా? ఈ మోడల్ వైజ్ సమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ.